ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 10 గంటలకి ఉపవాస ప్రార్థన లైవ్ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ లైవ్లో ఏకీభవించి దేవుని వాక్యాన్ని వినండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందలి వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. తొలకరి వర్షమును దేవుడు కుమ్మరించబోతున్నాడు నీ మీద. ఆమెన్. అంటే ఏ రీతిగా అయితే ఒక పంట పొలములో పంట మొలవడానికి వర్షం అవసరమో, ఎప్పుడైతే ఆ వర్షము కురవగానే అక్కడ పంట సమృద్ధిగా మొలుస్తుందో, ఎదిగి ఫలిస్తుందో, నీ జీవితంలో కూడా నువ్వు ఆశీర్వదించబడ్డానికి, నీ సమస్తము దీవించబడ్డానికి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును కూడా నీకు అనుగ్రహిస్తారట. ఆమెన్. నువ్వు దీవించబడ్డానికి, నువ్వు విస్తరించబడ్డానికి, నీ బిడ్డలు గొప్పవారు అవడానికి, నీ ఇంట శుభకార్యాలు జరగడానికి ఏమేమి అవసరమో అవన్నీ ఆశీర్వాదాలు కూడా దేవుడు నీ వద్దకు పంపించబోతూ ఉన్నారు. ఆమెన్. అందుకనే ప్రభు చెప్తున్నారు, సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. దేవుని వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందాలి అంటే నువ్వు దేవుని యందు సంతోషించే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు చాలామంది అండి లోకంలో సంతోషిస్తారు. సినిమాల యందు, తిండి యందు, లోకంలో ఏదో చూసే యందు వారి సంతోషాలు అలా ఉంటాయి. కానీ దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా దేవుని యందు సంతోషించాలి. అది శాశ్వతమైన సంతోషం. నువ్వు లోకంలో ఎక్కడికన్నా వెళ్ళండి, ఏదన్నా చూడండి, ఏదన్నా ఖర్చు పెట్టండి, అది అక్కడితో అయిపోతుంది. అశాశ్వతమైంది. దాని యందు నువ్వు సంతోషించకూడదు. నువ్వు దేవుని యందు, వాక్యమందు, ప్రార్థన యందు నువ్వు ఎప్పుడైతే సంతోషిస్తూ ప్రభువుకి సమీపంగా ఉంటావో, నీ జీవితంలో ప్రతి విధమైన ఆశీర్వాదం కూడా ప్రారంభమైపోతుంది. మూయబడిన ఏదైతే ద్వారాలు ఉన్నాయో, అపవాది మూసిన ద్వారాలు, వాటన్నిటినీ కూడా దేవుడు తెరుస్తారన్నమాట. ఇస్సాకు గారి కాలంలో, వారి తండ్రి అయిన అబ్రహాము గారి కాలంలో మూయబడిన బావులన్నిటినీ ఇస్సాకు మరలా తొలిపించాడని లేఖనంలో ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ సాతాను నీ గృహంలో, నీ పరిస్థితుల్లో కొన్ని ఆశీర్వాదాలు వాడు మూసాడేమో, దేవుడు చెప్తున్నాడు వాటన్నిటినీ తెరుస్తానని. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు ఆనందిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు సంతోషిస్తావో, ఆయన అంటున్నారు, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. నీకు కావలసిన ప్రతి సహాయము, నీకు కావలసిన ప్రతి సమృద్ధిని దేవుడే పంపిస్తాడు. నువ్వేమాత్రం దిగులు పడొద్దు. ప్రార్థన ఒకటి చెయ్యంతే. అయ్యా, నేను వాగ్దానాన్ని నమ్ముతున్నానయ్యా, నీ సన్నిధి నేను ప్రేమిస్తున్నానయ్యా, నాతో ఉండండి ప్రభువా, నన్ను బలపరచండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే కనుక దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నీ జీవితంలో తొలకరి వర్షమును కడవరి వర్షమును ఆయన అనుగ్రహిస్తానని. ఆయన తప్పకుండా నిన్ను దీవిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.